ఇందిరమ్మ ఇళ్ళకు కట్ ఆఫ్. ఇది ఇల్లు ఉన్నా సరే వాళ్ళందరికీ మళ్ళీ ఛాన్స్. తెలంగాణ ప్రభుత్వంలో హడావిడి జోరుదారుగా సాగుతుంది. అంటే బాగా సర్వేలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజల్లో హడావిడి చేస్తున్నారు. 26 నుంచి రైతు భరోసా, ఇందిరా ఆత్మీయ భరోసా కింద రేషన్ కార్డుల పంపిణీ కూడా తొందరనే అవుతుంది. మళ్ళీ అలాగే ఇంకా కొన్ని సర్వేలు కూడా చేపడుతున్నారు. మన తెలంగాణలో ఎలా డెవలప్మెంట్ చేయాలి, ఎట్లుంటుంది అని చెప్పే విషయం పైన రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకుంటున్నారు. సో మనది తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు పైకి వస్తుందన్న చిన్న హోప్ ఉంది. రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల కోసం రేవంత్ రెడ్డి ఏం చెప్పిందంటే ఇండ్ల కటాఫ్ ప్రకటించారు. వాళ్ళు ఏంటంటే 1994 సంవత్సరం నుంచి అప్పటి నుంచి ఇందిరమ్మ ఇండ్ల కింద కొన్ని లబ్ధిదారులు పొందారు. కానీ వాళ్ళకి మళ్ళీ ఇస్తున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు. అలా ఉంటుంది. ఇప్పుడు ఎటువంటి సొంత ఇంటి స్థలం ఉన్న వారికి మాత్రం ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని, అట్లా ఇంటి స్థలం ఉన్న వారికే ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఇల్లు ఉన్నవారికైనా లేని వారికైనా ఇంటి స్థలం ఖచ్చితంగా, లేని వారికే ఇందిరమ్మ ఇల్లు ప్రకటించాలనుకున్నారు. కానీ ఇందిరమ్మ ఇల్లు ఉన్నా సరే, స్థలం ఉన్నా సరే ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి పనుల్లో ప్రభుత్వం చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. 30 ఏళ్ళు నిండడంతో, పాత ఇండ్లు ఏమైనా ఉంటే 30 ఏళ్ళు నిండడంతో ఆ 30 ఏళ్ళ తర్వాత ఏం లేదు, అలా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.